నాకు తెలియదు కానీ ఎవరైనా అంతే కదా సార్, ధర అందుబాటులో ఉన్నప్పుడే ఎవరైనా కొనగలుగుతాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఖచ్చితంగా మనకు అనుకూల ధర ఉందా, అందుబాటులో ఉందా, పెట్టుబడి పెట్టగలుగుతామా లేదు, ఇవన్నీ క్యాలిక్యులేషన్ కామన్ గానే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు 1 year తర్వాత ఒక పిక్చర్ అయితే వస్తుంది తెలంగాణ క్లారిటీ. ఇంతకుముందు మనం 2008లో హెచ్ఎండిఏ ప్లాన్ చేసాం అప్ టు 2031. అవును. ఇప్పుడు అది దాన్ని ఓవర్ రైడ్ చేసి నెక్స్ట్ 25 years మేబీ 2050 తెలంగాణ స్టేట్ మెగా ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధిత అధికారులు వర్క్ చేస్తున్నారు. ఆ ప్రతిపాదన తీసుకోవాలి, ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు, ఈస్ట్లో ఏం పెట్టాలి, నార్త్లో ఏం పెట్టాలి, సౌత్లో ఏం పెట్టాలి అనేది వర్కింగ్ అవుతుంది. ఆ ప్లాన్ కోసం బహుశా లాస్ట్ టైం నేను క్రెడై మీటింగ్కి వెళ్ళాం, ప్రెస్లో కూడా మాట్లాడాం, అక్కడ 2 ఛానల్స్ వస్తాయి. క్రెడైలు ఏమన్నారంటే ఆ క్రెడై అయిన కాన్ఫరెన్స్ ముందు రోజే సీఎం గారిని కలిశారు. అది ఫస్ట్ టైం అనుకుంటు 7-8 monthsలో ఫస్ట్ టైం రియల్ ఎస్టేట్ బిల్డర్స్ని మీటారు. ఓకే. అక్కడ ఆయన బ్లాంక్ చెక్ ఇచ్చారని విన్నాం. బ్లాంక్ చెక్ ఏంటంటే జనరల్గా గవర్నమెంట్ చెప్పింది మనం మీరు కానీ నేను ఎవరైనా చేయాలి, కానీ అక్కడ ఏమన్నారంటే అది ఎంతవరకు అమలుపరుస్తారనేది మాటలు వేరు, చేయడం వేరు, ఇంప్లిమెంటేషన్ వేరు. ఆయన ఏమన్నారంటే యాజ్ ఏ బిల్డర్స్, రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కానీ, డెవలపర్స్ కానీ, రియాల్టర్స్ కానీ, ఏజెంట్స్ కానీ మన స్టేట్ ముందుకెళ్ళాలంటే ఎలాంటి పాలసీలు, ప్రొసీజర్ మీకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ప్రిపేర్ చేయండి, ఐఎమ్ రెడీ, సానుకూలంగా ఉన్నాను, మీకు హెల్ప్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అప్రూవల్స్ రావట్లేదు, అవసరమైతే ఇప్పుడు మనం ఎప్పుడు గవర్నమెంట్ చుట్టూ తిరుగుతాం జనరల్. ఆయన ఏమన్నారంటే మా గవర్నమెంట్ వాళ్ళు మీ ఆఫీసులకు వస్తారు, డీటెయిల్స్ పట్టుకొని మీరు క్లియర్ చేసి ప్రాసెస్ టైం తగ్గిపోతుంది, ఈజీ చేస్తాం. సో అదొక మంచి పరిణామం. అట్లా బ్రాండ్ హైదరాబాద్ మాట్లాడారు. బ్రాండ్ గత 450 సంవత్సరాల్లో హైదరాబాద్ డెవలప్ అవుతే ఈ స్టేజ్ ఉంది. ఇప్పుడు ఆయన డెవలప్ చేయబోయే 4th సస్టైనబుల్ సిటీ, ఏ సిటీ, ఫ్యూచర్ సిటీ, నెట్ జీరో సిటీ, ఇవన్నీ 100% పొల్యూషన్, ఇవన్నీ ఒకటే పేరు ఏదో పెడతారు. 4th సిటీ అని ఎందుకు వచ్చింది మీకు ఐడియా ఉందా? ఫస్ట్ సికింద్రాబాద్, సెకండ్ హైదరాబాద్, తర్వాత సైబరాబాద్, 4వ బాద్ ఏ బాద్ అని గారు పెట్టేశారు. సో తెలంగాణ మీరు ఏపీకి అడిగారు. ఏపీకి అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అక్కడ వచ్చాక మళ్ళీ అమరావతి జోష్ పెరగడము, భూముల ధరలు అక్కడ అప్పటికన్నా అంటే పడిపోయిన ధరలు ఇప్పుడు పెరిగాయి అనడము, తెలంగాణ కన్నా ఏపీలోనే రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. ఎందుకంటే ఫార్మాసిటీలు కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు ఎక్కువ రాబోతున్నాయి కాబట్టి పెట్టుబడులకు అనుకూలము అంటూ ఒక వాదన గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజమా కాదా? ఇది చెప్పే ముందు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేషనల్ బ్యాంక్స్, మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా బ్యాంకులు అడ్వర్టైజ్ చేశాయా? మీకు గుర్తుందా? ప్రైవేట్ బ్యాంకులు చేస్తాం, గవర్నమెంట్ బ్యాంక్స్ ఎక్కువ చేయరు. ఎందుకంటే కానీ ఇప్పుడు ఎస్బీఐ కూడా అడ్వర్టైజ్ చేస్తుంది. సో మార్కెట్ కాంపిటీషన్, ప్రెషర్ ఉంటుంది, టార్గెట్స్. సో దానివల్ల అది ఎందుకు చెప్తానంటే మీరు ఒకటి తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఇన్ని 1000 కోట్లు 1,00,000 కోట్లు దొరుకుతుంది కదా, కొనేవాళ్ళు అందరూ తెలంగాణ వాళ్ళే కొంటున్నారా లేదా ఆంధ్ర వాళ్ళే కొంటున్నారా? కాదు కదా, సమ్ పర్సంటేజ్. యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్ క్లారిఫై చేస్తారు. తెలంగాణలో పెట్టిన వాళ్ళు ఒక హైదరాబాద్ అయినా అక్రాస్ ది గ్లోబ్ పెడుతున్నారు. మనం పెట్టేది 20-25% లోకల్స్ కొనేది, అందరూ కాదు. బట్ ఢిల్లీ, వెస్ట్, ఈస్ట్, నార్త్, సౌత్, అది ప్లస్ బయట కంట్రీ, సింగపూర్, మలేషియా, దుబాయ్, అమెరికా అవన్నీ కూడా వస్తున్నాయి. సో రియల్ ఎస్టేట్ పడిపోదని ఎందుకు అంటాను, వాళ్ళకి అవన్నీ తెలియదు. డబ్బులు అక్కడ ఇంట్రెస్ట్ రాదు పెద్ద మనలాగా. ఇక్కడ 20-25% రిటర్న్స్ వస్తున్నాయి ఇయర్కి. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు డబుల్ అవుతుంది. అది ఆర్టిఫిషియల్ అనుకోండి, బట్ స్టిల్ 100 కాబట్టి 60-70 మంచి రేటే అక్కడ ఉన్నారు. అంటే మీరు స్క్వేర్ ఫీట్ 20,000 కొనుక్కోవాలి ఫ్లాట్ కొనుక్కుంటే. గజం ల్యాండ్ అంటే లక్షల్లోనే ఉంటుంది. సో వాట్ ఐమ్ సేయింగ్ ఈస్ ఏపీలో ఒకటేంటంటే ఫస్ట్ టర్మ్లో చంద్రబాబు సిబిఎన్ గారు ఎవరైతే వచ్చారో ఆయన ప్లానింగ్ చేసి మంచి ఆర్కిటెక్ట్, సింగపూర్ ఆర్కిటెక్ట్ డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేసే టైంకి గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయింది. సెకండ్ ఆయన వచ్చారు, ఆయన కూడా ఫస్ట్ టైం సీఎం, మనకి ఇక్కడ ఆయన కూడా ఫస్ట్ టైం సీఎం. సో ఆయన ఒక మంచి పని ఏం చేశారంటే సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేశారు. 80,000-90,000 కోట్ల పర్ ఇయర్. కానీ మిగతావన్నీ అడికెక్కిపోయాయి. లాస్ట్ అంటే 20 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళిపోయింది అనేది ఒక పబ్లిక్ ఒపీనియన్. అంత డబ్బులు ఇచ్చినా ఆయన గెలిపించలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు, ఆయన ఫస్ట్ టైం వచ్చినప్పుడు హుడూడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది బుడమేరు వచ్చింది. అంటే ఆయనకి అది ఎంటాడుతుంది. బట్ ఆయన స్పెషల్ అంటే ఎక్స్పర్ట్, ఆల్రెడీ 3 సార్లు సీఎంగా చేశారు, మంచి అనుభవం అనేది అక్కడ ఆయన మేనేజ్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. మనం చూసుకుంటే ఎలక్షన్లో నరేంద్ర మోడీ పక్కనే ఒక పక్క చంద్రబాబు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు. ఎంతమంది 100,000 మంది ఉన్నారు. ఆ ప్లేస్ ఎక్కడ ఉంది ఆయనకి మేజర్ కాన్ఫరెన్స్లో? కానీ ఈయనకి అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ ఉండి అల్లున్నట్లు శ్రేణి ఉంది అన్నట్టు. డబ్బులు లేవు ఇక్కడ. సార్కి మంచి అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్, గుడ్ అడ్మినిస్ట్రేటర్, గుడ్ సీఈఓ ఆఫ్ ఎ స్టేట్ అంటారు, కానీ డబ్బులు కావాలి.
విభజన తర్వాత ఇంకా అప్పుల్లో అది కంటిన్యూ అవుతూనే ఉంది 10 కాబట్టి లక్షల పైన 10-11 లక్షల పైన అప్పు ఉంది, కోట్లు, 10 లక్షల కోట్లు. సో అది ఇప్పుడు ఈ గవర్నమెంట్లో వచ్చే పథకాలకి జగన్ గారు ఇచ్చింది ఒక 80,000 కోట్లు నెలకి, సంవత్సరానికి, ప్లస్ చంద్రబాబు గారు ఇచ్చింది ఒక 1,00,000 కోట్లు, 1,80,000, 2,00,000 కోట్లు ఓన్లీ గవర్నమెంట్ నడ్డానికి కావాలి. మరి మిగతా అంతే 10 లక్షలు, ఆల్రెడీ 10 లక్షలు ఉంది, ఇంకో 10 లక్షలు మిగతా అంటే 25 లక్షలు, 30 లక్షల కోట్లు నెక్స్ట్ 5 yearsలో కావాలి. ఓకే లాస్ట్ 5 yearsలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎప్పుడు పెరుగుతుంది, ఇన్వెస్టర్ ఎప్పుడు పెడతాడు? కనెక్టివిటీ ఉండాలి, ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, తర్వాత ఇండస్ట్రీ కారిడార్, ఎఫ్డిఐ ఫండింగ్ రావాలి. ఇప్పుడు మొన్న లోకేష్ బాబు వెళ్ళేవన్నీ మాట్లాడుకోవచ్చు, అట్లా ఫండింగ్ రావాలి. ఫండింగ్ వస్తే, ఫండింగ్ ఎప్పుడు వస్తుంది? పాలసీలు కరెక్ట్ ఉండవు, పాలసీ లిబరలైజ్ పాలసీ ఉండవు. మరి అన్ని 100 క్వశ్చన్లు అడిగితే ఫ్రస్ట్రేట్ అయ్యి వెళ్ళిపోతాడు, వేరే దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మన దగ్గర కొన్ని గుజరాత్ అక్కడ ట్రాన్స్ఫర్ అయినాయి ఒకప్పుడు.